వైష్ణవి జ్యోతిషాలయం భక్తులందరికీ మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారి ఆశీస్సులు. 29వ తారీఖు జూలై 2025 శ్రావణ మాసము, నాగుల పంచమి, గరుడ పంచమి అంటారు దీన్ని. శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి పండగ పూజ ఏంటయ్యా అంటే నాగుల పంచమి. ఈ నాగుల పంచమి రోజున పుట్టలో ఉన్నటువంటి నాగులకు గృహిణి పొద్దున్నే లేచి స్నాన సంధ్యాదులు ఆచరించుకొని ఆ యొక్క పాలను తీసుకొని సున్నిపిండి నైవేద్యంగా తీసుకొని కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాలి. అయితే తెలంగాణ ప్రాంతంలో సున్నిపిండి పెడతారు, ఆంధ్రాలో చలివిడి పెడతారు. వారి వారి ఇష్టానుసారంగా రెండూ పెట్టవచ్చును, శక్తి అనుసారంగా ఒకటైనా నైవేద్యంగా పెట్టవచ్చును. మీ శక్తి అనుసారంగా తీసుకువెళ్ళి అక్కడ నాగుల పుట్టలో పాలను పోసి ఆ యొక్క నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి ప్రదక్షిణ చేసి వచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న సంతానానికి మీకు చాలా శుభంగా ఉంటుంది. అయితే సంతానం బాగుండడం కొరకే ఈ యొక్క నాగుల పంచమి పూజ. ఎందుకంటే దీనినే గరుడ పంచమి అంటారు అన్నట్టు. అది వేరొక కథ, అది చాలా పెద్ద సమయం పడుతుంది, మరొక రోజు చెబుదాం దాన్ని. అయితే ఈ యొక్క సంతానము మాత్రం వంశాభివృద్ధి కావడానికి, ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళు ఉండడానికి మీరు చేయాల్సిన పూజ తప్పకుండా ఈ నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోసి రావాలను. అయితే ఒకవేళ దేవాలయం పోలేని వాళ్ళు, ఎలా ఆ నాగదేవత పుట్టకు వెళ్ళలేనిటువంటి వారు ఇంట్లోనే ఒక తామ్ర పాము కానీ, అంటే రాగిది కానీ పాము బొమ్మ, వెండిది కానీ సర్పము బొమ్మ ఇంట్లో పెట్టుకొని ఒక పల్లెములో ఆ యొక్క పాలతో అభిషేకం చేసి ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళను పాము పైన పోయకుండా పక్కన గ్లాసులో తీర్థంగా పోసుకోవాలను. ఈ యొక్క పూజ అనంతరము ఆ కొబ్బరి నీళ్ళను తీర్థంగా స్వీకరించాలి, ఆ యొక్క నైవేద్యం ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా మీ కోరికలను నా యొక్క నాగదేవతకు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ సంతానము ఆయుర ఆరోగ్యాలతో వృద్ధిల్లి అభివృద్ధి, వంశాభివృద్ధి చెందుతుంది. శుభమస్తు నిత్యం.